మన రెసిపీ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? మెంతికూర టమాటా రోటి పచ్చడి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఈ వీడియో చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ముందుగా ఈ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. మినప్పప్పు, ఇక్కడ నేను చిన్న మెంతికూరని తీసుకున్నాను. దీంట్లో పెద్ద మెంతికూర కూడా ఉంటుందండి. దాంట్లో మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, టమాటాలు, మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇక్కడ నేను 3 కట్టల దాకా మెంతికూరని తీసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అన్నీ వేసి వీటిని కాస్త దూరగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి 10 నుంచి 12 దాకా ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. మంట మీద పెట్టుకొని వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెంతికూరని వేసేసుకోండి. ఇక్కడ నేను కాస్త చిన్న మెంతికూరని అయితే తీసుకున్నానండి. మెంతికూరలో కొద్దిగా పెద్ద ఆకు ఉన్న మెంతికూర ఉంటుంది కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. కూరలోని పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా చింతపండుని వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కొద్దిగా బాగా పండిన టమాటాలని తీసుకోండి. కలిపేశాక మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టి టమాటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన రోలును తీసుకొని ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు అన్నీ వేసి మెత్తగా దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మెంతికూరను కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇవి కాస్త ఇలా దంచుకున్న తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి దంచుకోవాలి. ఇక్కడ నేను రోట్లో చేసి చూపిస్తున్నాను కదండి. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్లో రోలు అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను ఈ కొత్తిమీరను కూడా వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని నిదానంగా దంచుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును వేసి నూరుకోవాలి. మెత్తగా రుబ్బేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడికి కావాల్సిన తాలింపును పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి. కరివేపాకు, ఇంగువ, కొద్దిగా పసుపును వేసి ఈ తాలింపుని కాస్త దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మెంతికూర టమాటా రోటి పచ్చడి రెడీ. నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.